హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ కనుక నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ నేనైతే ప్రశాంతంగా కూర్చొని అలా తాగుతున్నాను. ఏం తాగుతున్నానో చూపిస్తాను. పిల్లలైతే ఇంకా హాలిడే కదా, సో ఇంకా వాళ్ళు ఇక హాలిడే వస్తే ఇంకా వాళ్ళు తిండి ఉండదు, తిప్పలుండదు, ఏమి బయట అయితే ఆడుతున్నారన్నమాట. ఇంకా ఇదిగోండి నేను తాగుతుంది వచ్చేసి ఇదిగోండి వాటర్లో అయితే ధనియాలు, జీలకర్ర అలాగే కొంచెం వాము వేసి బాగా మరిగించుకొని తాగుతున్నాను అనమాట. ఇది అలవాటు చేసుకున్నాను ఈ మధ్య. ఒక 4-5 టైమ్స్ నుంచి అయితే తాగుతున్నాను. రోజు కాదులేండి, ఎప్పుడన్నా కొంచెం చేంజ్ చేద్దాము ఏదో ఒకటి, అంటే రెగ్యులర్గా గ్రీన్ టీ ఆమ్లా టీనే కదా, సో అట్లా కాకుండా వేరేది ఏదన్నా తాగదాము అనిపించినప్పుడు, అందులోనూ మా వారు లేనప్పుడు తాగుతున్నాను అనమాట. మా వారు ఉంటే ఇంక తాగరు, సో తనుంటే ఆ రెండిట్లోనే ఏదో ఒకటి ఇవ్వాలి. ఇవాళ తను ఇంకా రాలేదనమాట డ్యూటీ నుంచి. వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది, 9:30-10 అట్లా అవుతుంది, వేరే పని ఉందంట, చూసుకొని వస్తా అన్నారు, లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. సరే ఇంకా తనేటు లేరు కదా, సో తను వచ్చిన తర్వాత తనకు నచ్చింది ఇవ్వచ్చులే అనేసి నేనైతే ఇంక ఇది తాగుతున్నాను అనమాట. బాగా మరిగించుకొని ఒక 1/2 కప్ వరకు అయితే అయ్యాయి. ప్లెయిన్గా తాగాలి అనుకుంటే తాగొచ్చు, నేనైతే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను అంతే. ఇంకా హనీ అట్లాంటిది అయితే ఏం వేసుకోలేదన్నమాట. ఇది మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగి ఏదో ఒక చిన్న వర్కౌట్ చేసుకుంటే ఫ్యాట్ బర్న్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాకేదో ఫ్యాట్ బర్న్ అయ్యి సన్నగా నాజుగ్గా అవ్వడానికి అన్నట్లు నేను తాగట్లేదులేండి. ఏదో ఒకటి కొంచెం మనకి కొంచెం కేర్ తీసుకోవాలి కదా, సో అట్లాగా నా ఉద్దేశం అనమాట. సో అది ఇంకా సౌండ్స్ వస్తే ప్లీజ్ అబ్బా ఇగ్నోర్ చేసేయండి. ఇంకా ప్లాస్టింగ్ కాదు, స్లాబ్ అయిపోయిన తర్వాత ఇక చెక్కలు అవన్నీ తీసారు కదా, మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా అట్లా సౌండ్స్ అయితే కొంచెం వస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఆ సౌండ్స్ వస్తే ప్లీజ్ నా కోసం ఇగ్నోర్ చేసేయండి. సో ఇంక ఇక్కడైతే నేను అలా తాగుతా ఉన్నాను. బ్రష్ చేసావా? గోల్ చేస్తే ఇవ్వను అబ్బాయి, గోల్ చేస్తే ఇవ్వను. తొందరగా ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్ళాలండి? ఇప్పుడు నువ్వేమన్నా వెళ్ళాలి ఎక్కడికన్నా, తొందరగా ఇవ్వాలంట. తొందరగా దెబ్బలు పడితే ఏమనుకుంటున్నా, నాటకాలు అయిపోతుంది. మరి హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అని చెప్పు. గుడ్ మార్నింగ్ అది చెప్పు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పెద్దగా చెప్పు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ చేశారా ఫ్రెండ్స్? అంటే మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఫ్రెండ్స్? మీకు బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్ సండే ఫ్రెండ్స్ మాది సండే మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఫ్రెండ్స్? మీ బ్రేక్ఫాస్ట్ సరిగా అడితేనే ఇస్తా. మీ బ్రేక్ఫాస్ట్ ఫేమస్. మీ బ్రేక్ఫాస్ట్ మీ టిఫిన్ ఏంటి ఫ్రెండ్స్? మీ టిఫిన్ టిఫిన్ మీ టిఫిన్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్పు హాయ్. మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఫ్రెండ్స్? మీ బ్రేక్ఫాస్ట్ ఫేవరెట్స్ నేను అడిగేది. మాటలు రాట్లా. సో ఇంకా మా చిన్నోడు పొద్దున్నే గోల్ అనమాట, నాకు గమ్మి కావాలి అని చెప్పేసి బ్రష్ చేశాడు అప్పుడే. ఇంకా గమ్మి కావాలనేసి గోల. నా దగ్గర పిల్లలకి కోల్డ్ అండ్ కాఫీ గమ్మీస్ ఉన్నాయండి. సో అవి జల్లీస్ లాగుంటాయి కదా, అవి మ్యాంగో ఫ్లేవర్ అనమాట, బాగున్నాయి. ఇంకా అది కావాలనేసి గోల్ చేస్తుంటే ఇంకా అలా ఇచ్చాను. ఇంక వెళ్ళి ఉయ్యాలుగుతున్నాడు. మా పెద్దోడేమో అప్పటికి బ్రష్ చేయాల, మా నాన్న వచ్చిన తర్వాతే చేస్తా అనేసి వాడు ఇంకా అలా ఉయ్యాలుగుతున్నాడు అనమాట. సో అది ఒకడేమో నాన్న కుర్చీ, ఒకడేమో అమ్మ కుర్చీ. అప్పుడప్పుడు ఇద్దరు నాన్న కుర్చీలే ఉంటారు, ఇద్దరు అమ్మ కుర్చీలు మాత్రం ఒక్కసారి కూడా ఉండరు అనమాట. సో అట్లా చేస్తా. వాళ్ళకి ఏదన్నా కావాలనుకోండి, నా దగ్గర ఉంటే వాళ్ళ నాన్న సైడ్ మాటలు చెప్తారు, నా దగ్గర ఉంటే నా సైడ్ మాటలు చెప్తారు. సో అట్లాగే పిల్లలు నాకు అంతే ఉంటారు కదా. సో అది ఇంక ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. ఇవాళ గారెలండి. సో పిండి అయితే అత్తయ్య రుబ్బిచ్చారనమాట ఇవాళ, గారెల పిండి రోట్లో. మేము చెప్తా ఉంటాను కదా ఎప్పుడు రోట్లోనే ఎప్పుడు రుబ్బుకుంటామండి అనేసి. ఇంక ఇవాళ అత్తయ్య రుబ్బిచ్చారనమాట. ఇంక ఇక్కడైతే గారెలు వేస్తున్నాను. మనకి ఇలా కొంచెం పనిలో
హెల్పింగ్‌గా ఉంటే మనకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తది. చాలా హ్యాపీ కూడా అనిపిస్తది. అది ఈవెన్ మన హస్బెండ్ అయినా లేదంటే ఇట్లా కంబైన్డ్ అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే కొంచెం హెల్పింగ్‌గా ఉండాలి అబ్బా! అంటే ఆడవాళ్ళ ప్రపంచం చాలా చిన్నది నిజం చెప్పాలంటే. చాలా చిన్న చిన్న కోరికలే ఉంటాయి. కొంతమంది అనుకోవచ్చు ఈళ్ళకి ఆ కోరికలు, ఈ కోరికలు ఉంటాయని. కానీ చెప్పే విధానంలో చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటాము నిజంగా. చాలా చిన్న చిన్న హ్యాపీనెసెస్ అనమాట. చిన్న చిన్న వాటికే మురిసిపోతూ ఉంటాము. ఇలా ఏదైనా పనిలో కొంచెం వాళ్ళొచ్చి మనకి హెల్ప్ చేసి, అలా అని పని మొత్తం వాళ్ళతోనే చేయించం గదా! జస్ట్ అలా వచ్చి పక్కన నుంచొని గెరిట అలా తిప్పినా చాలబ్బా! చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాము. ఏంటంటే, ఈ రోజు ఇంట్లో పని చేసి, చేసి సరదాగా ఒక్కరోజు బయటికి తీసుకెళ్ళినా, ఇంతవరకు చేసిన పని నుంచి కొంచెం రిలీఫ్ వస్తదనమాట. అలా అని మరీ వారం, వారం తీసుకెళ్ళమని గూడా ఎవరు అడగరు. మా వారు గూడా తీసుకెళ్ళరనుకోండి. ఎప్పుడో ఒక 20 రోజులకి అలా తీసుకెళ్తా ఉంటారు. సో, అలాగా వాళ్ళకి టైం కుదిరినప్పుడు వాళ్ళకి హాలిడే రోజునే సరదాగా ఒకరోజు అలా బయటకి తీసుకెళ్తే నెక్స్ట్ వీక్ నుంచి పని చేయడానికి మళ్ళీ కొంచెం మైండ్ రిఫ్రెష్ అయినట్లు అనిపిస్తదనమాట మనకు కూడా. సో, అట్లాగా సరదాగా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడం. అంటే వాళ్ళతో అంటే మాతోనే సరదాగా కొంచెం టైం స్పెండ్ చేయడం. అలాగా ఎప్పుడు వర్క్ బిజీ అని కాకుండా కొంచెం వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడే మనతో కొంచెం అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే అది మనకి కొంచెం మైండ్ రిఫ్రెషింగ్‌గా అనిపిస్తది. అండ్ మెయిన్ చాలామంది లేడీస్ మెంటల్‌గా గానీ, ఫిజికల్‌గా గానీ చాలా స్ట్రెయిన్ అవుతున్న వాళ్ళు చాలా మందినే ఉన్నారు. మెయిన్‌లీ ఆఫ్టర్ డెలివరీ అండి. బాలింతలు అంటాం గదా! సో, ఆ టైంలో సరిగ్గా కేర్ తీసుకోకపోవడం వల్ల అంటే హెడ్‌కి క్లాత్ కట్టుకోకపోవడం, చెవుల్లో ఇంకా కాటన్ పెట్టుకోకపోవడం, కాళ్ళకి స్లిప్పర్స్ ఇలాంటివి వేసుకోకపోవడం వల్ల మనకప్పుడు తెలీదు గానీ బట్ ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో దానివల్ల చాలా ప్రాబ్లమే ఫేస్ చేస్తాము. అంటే ఊరికే హెడేక్ వచ్చేస్తూ ఉంటది. చల్లగాలి వెళ్తే చాలు చెవులు ఊరికే పోటొచ్చేస్తాయన్నమాట. ఇంకా చల్లని బండల పైన కాళ్ళు పెట్టాలన్నా గూడా పెట్టలేరు. జివ్వు జివ్వుమనేసి లాగేస్తూ ఉంటాయి. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఆఫ్టర్ మ్యారేజ్ కాదు. ఆఫ్టర్ డెలివరీ చాలామంది లేడీస్ రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడతది. సో, అలాంటి వాళ్ళందరికీ కొంచెం ఫ్యామిలీ మెంబర్సే హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. కొంచెం హ్యాపీ టైమ్ అయితే ఇవ్వాలి. సో, మన వాళ్ళలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెన్సీతో గనక ఉన్నట్లయితే ఆఫ్టర్ డెలివరీ అయితే అసలు అలాంటి తప్పులు చేయకండి. పెద్దవాళ్ళు చెప్పింది వినండి. వాళ్ళు చెప్పేది మన కోసమే. వినకపోతే ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మనమే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాము. సో, సో, ఇట్లాగా లేడీస్‌కి చాలా చిన్న చిన్న హ్యాపీనెసెసే ఉంటాయన్నమాట. పనిలో హెల్ప్ చేయాలి, లేదంటే సరదాగా ఒకరోజు బయటికి, లేదంటే చిన్న చిన్న షాపింగ్స్. సో, అట్లా ఆడవాళ్ళది చాలా చిన్న ప్రపంచం అనమాట. సో, అదండి. ఇంక ఇక్కడైతే గారెలు వేస్తున్నాను అండ్ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మా వాడికి చికెన్ కావాలంట అబ్బా, చట్నీతో తిననని చెప్పేసి కాల్ చేసి ప్లేట్ నా మొహానేసి వెళ్ళాడు. నాకొద్దు నువ్వే తిననేసి. అమ్మా కాదు, ఏం కావాలి? చికెన్ నా వచ్చేటప్పుడు తెస్తా అన్నాడుగా. ఇంటి దగ్గర కొలుపులు అబ్బా, అందుకే అక్కడ పక్కనేనమాట. అందుకే డప్పులు అవి మోగుతా ఉన్నాయి. దాన్ని ఏం పెడతాదా? చికెన్ తెచ్చాక మళ్ళీ తిందు మమ్మ కాదు. అది వాడి గోల. డాన్స్ అయ్యి అటు వెళ్ళి వెనక్కి వెళ్ళు. పోయినాయి మరేమన్నప్పుడు వేయలేదు కానీ. సో, ఇంక అలా పెద్దోడేమో హాల్‌లో టీవీ చూస్తూ తింటున్నాడు. ఇంక చిన్నోడేమో అసలు నాకు వద్దంటే వద్దని గోల. అసలు తినలేదండి. ఇంక వాడి ప్లేట్‌లోనే నేను ఇంకో గారె పెట్టేసుకొని తింటున్నాను. నాన్ వెజ్ లేదు కదా! అందుకే 3 తిన్నా. ఇన్‌కేస్ చికెన్ ఉందనుకోండి గట్టిగా 5, 4 తినేదాన్ని అనమాట. బేసిక్‌గా మేము గారెల్లోకి పల్లి చట్నీ అంతగా ప్రిఫర్ చేయము. అయితే చికెన్, లేదంటే పిల్లలైతే పెరుగుతో అయినా తినేస్తారు. లేదా ఏదన్నా పండుమిర్చి చట్నీ, టొమాటో చట్నీ అట్లా ఉంటాయి కదా! వాటితో తినేస్తాము. పల్లి చట్నీ చేయడం చాలా తక్కువ అనమాట. కాకపోతే ఇంక ఇవాళ ఇంట్లో చట్నీస్ కూడా ఏమి లేవనేసి పల్లి చట్నీ అయితే చేశాను. సో, అది ఫస్ట్ అయితే నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాము. ఇంక మా వారు ఇంకా రాలేదు కదా! సో, తను వచ్చుంటే తీసుకురమ్మనే దాన్ని. బట్ తను ఇంకా రాలేదు కదా! ఇంకోండి మా చిన్నోడు చూడండి చికెన్ కావాలని గోల్ చేసి మామయ్యని తీసుకొని వెళ్ళాడనమాట. ఇంకొస్తూ వస్తూ హోటల్ కనిపిస్తే అక్కడ మళ్ళీ పూరి తెచ్చుకున్నాడు. ఇంట్లో గారెలు తినలేదనమాట. పూరి తెచ్చుకున్నాడు. భలే కోపం వచ్చేసిందండి నాకైతే. ఇంట్లో ఏం చేయలేదులే బయట తెచ్చుకుంటే ఓకే. కానీ ఇంట్లో చక్కగా గారెలు చేస్తే తినడానికి వాడికేంటి అంత ఇదో నాకసలేం అర్థం అవ్వలేదు. చికెన్ ఉంటే తింటా అన్నాడు. సరేనని మామయ్య చికెన్ తీసుకొస్తామని వెళ్తే ఇక వస్తూ హోటల్‌లో పూరి తెచ్చుకున్నాడనమాట. చూడండి వాడి తెలివి, చిన్న పిల్లల తెలివితేటలు మామూలుగా లేవసల. సో, ఇంకేం చేస్తాము, గారెలు ఎటు తినలేదులే అనేసి ఇంకా పూరి తిన్నాడనమాట. ఇంకా వాస్విక్ కూడా ఒకటి తిన్నట్టున్నాడు. ఇంకా రిమైనింగ్ ఏమో ఇంక మా అత్తయ్య తిన్నారనుకుంటా. సో, అది ఇంక వాళ్ళైతే అలా
తింటూ ఉన్నారు. ఇక్కడైతే నేను ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో కనేసి రైస్ నానబెడుతున్నానండి. ఇవాళ రాగి సంగటి అలాగే ఇంకా చికెన్ కర్రీ చేద్దామనేసి అనుకుంటున్నాను. రాగి సంగటి తినేసి చాలా రోజులవుతుంది. ఇంకా అందుకే తిందామనేసి ఇవాళ చేద్దామనేసి రాగి సంగటి కోసం అక్కడ నేను 3/4 గ్లాస్ వరకు వాటర్ అయితే ఒక 2 టైమ్స్ అట్లా వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. రైస్ ఎంత బాగా నానితే మనకి సంగటి అనేది అంత మెత్తగాను మంచిగా వస్తదనమాట. రైస్ నావి ఆల్మోస్ట్ ఒక 1½ అవర్ అట్లా అయితే నానేయండి. సో, ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా చేస్తున్నాననమాట. నాటుకోడి కూర అయితే ఏమి కాదు, నార్మల్ కోడి కూరేననమాట. కాకపోతే ఈ మసాలా ఇదిగోండి ఇక్కడైతే ఆల్రెడీ ఆయిల్‌లో ఆనియన్స్ అవి వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ కూడా వేసి, ఉప్పు, పసుపు అన్నీ కూడా వేసేసాను. చికెన్ అయితే కుక్ అవుతూ ఉంది. అండ్ దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, మిరియాలు, స్టార్ అనాస, ఇంకా అది ఉంటది కదా మరాఠీ మొగ్గ, బిర్యానీ లీఫ్, ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ఇవన్నీ కూడా వేసి ఫస్ట్ డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాలు అయితే వేసాను. ధనియాలు లేవు, జస్ట్ మీకు చూపించడం కోసం ఒక 2 స్పూన్సే వేసానండి. ఒక 4 స్పూన్స్ అట్లయితే పడతాయి 1 కేజీ చికెన్ కాబట్టి. అయితే ధనియాలు లేవు కానీ ధనియా పౌడర్ ఉందనమాట. సో, ఇంకా పౌడర్ చేసుకునేటప్పుడు వేద్దాంలే అనేసి మీకు చూపించడం కోసం ఒక 2 స్పూన్సే వేసాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా కూడా వేసేసి అన్నిటిని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ లాగా చేసుకోవడమే. సో, ఇట్లాగా ఫ్రెష్ మసాలా ప్రిపేర్ చేసుకొని చికెన్ కర్రీ చేసుకుంటే అసలు రాగి సంగటిలోకైనా, రైస్‌లోకైనా, దేనిలోకైనా కూడా చాలా అంటే చాలా బావుంటదండి. బేసిక్‌గా రాగి సంగటి, నాటుకోడి పులుసు కాంబినేషన్ బావుంటదంటారు గానీ, బట్ చాలా వరకు పచ్చిమిర్చి, టొమాటో పచ్చడితో అని, సాంబార్‌తో, చేపల పులుసుతో, తలకాయ కూరతో ఇట్లా చాలా వరకు తింటారు. బట్ ఇక ఆ రెండిటి కాంబినేషన్ అట్లా సెట్ అయింది. అండ్ పేరు కూడా అట్లా ఉండిందనమాట. కానీ ఈ చికెన్ కర్రీతో తిన్నా కూడా చాలా అంటే చాలా బావుంటది. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడన్నా రాగి సంగటిలోకి తినాలనిపిస్తే ఫ్రెష్ మసాలాతోటి. ఇంక అక్కడైతే చల్లారేలోపు ఇక్కడ చికెన్‌లో టొమాటో ప్యూరీ కూడా వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంక ఈ గ్యాప్‌లో అత్తయ్య పుచ్చకాయ కట్ చేశారనమాట. వాసవికి అడుగుతున్నాడు మా అమ్మ ఏమన్నా తింటానుకుంటే పెట్టనేసి. ఇంక అందుకని ఇంట్లో పుచ్చకాయ ఉంటే ఇంక అదైతే కట్ చేశారు అత్తయ్య. సో, ఇంక ఈ గ్యాప్‌లో అలా ఒక పుచ్చకాయ ముక్క కూడా తినేస్తున్నాను. సమ్మర్ గదా! సో, కిచెన్‌లో ఉన్నప్పుడు కొంచెం చెమటలు పట్టేస్తూ ఉంటాయి. కొంచెం డీహైడ్రేట్ అవుతూ ఉంటాము. సో, అట్లా ఏదో ఒక ఫ్రూట్ నేననుకోండి కిచెన్‌లో ఉంటే ఏదో ఒకటి తింటూనే ఉంటాను. ఏమన్నా ఉన్నాయా అనేసి వెతుక్కుంటూ ఉంటాననమాట. సో, అట్లా మీరు చాలా సార్లు చూసే ఉంటారు. ఏదో ఒకటి తింటూనే ఉంటాను. సో, అట్లాగా ఫ్రూట్స్ ఎంతవరకు తినగలిగితే అంతవరకు తింటే మంచిది. కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువున్నవి. నేనైతే అలా చెప్తూ ఉంటాను గదా! సీజనల్ ఫ్రూట్సే కొంచెం ఎక్కువ తింటానండి అనేసి. పుచ్చకాయ మాత్రం బాగా తింటానండి నేను. సో, అట్లాగే ఈ గ్యాప్‌లో ఒక పుచ్చకాయ ముక్క కూడా తినేసాను. ఇక్కడైతే టొమాటో ప్యూరీ వేసాం గదా! ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 4, 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేశాను. వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ గ్రేవీ కొంచెం థిక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవడమే. అండ్ ఇక్కడైతే ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఈ స్టేజ్‌లో వేసిన పచ్చిమిర్చి తినేటప్పుడు చాలా బావుంటాయండి. నాకు చాలా ఇష్టము. అందుకే ఒక పచ్చిమిర్చి కూడా వేసాననమాట. సో, ఇంక మూత పెట్టేసి మంచిగా కుక్ చేసుకోవడమే. సో, ఇక్కడైతే రాగి సంగటి కోసం అనేసి ఇంకొక గిన్నెలో ఒక గ్లాస్‌కి 8 గ్లాసెస్ వరకు వాటర్ అయితే పడతాయండి. అప్పుడైతే మనకి రైస్ మెత్తగా కుక్ అయ్యి సంగటనేది మెత్తగా చాలా బావుంటదనమాట. అలా ఒక 8 గ్లాసెస్ వరకు వాటర్ వేసేసి అవి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ అట్లా సాల్ట్, అంటే మీ రైస్‌కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని తర్వాత నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా! ఇంకా రైస్ కూడా వేసాను. నా రైస్ అయితే 1½ అవర్ అట్లా నానయ్యి, ఈ రైస్ నానబెట్టేసి ఇంకా తర్వాత పిల్లలకి స్నానం అట్లా చేసి ఇంకా కర్రీ స్టార్ట్ చేసిన తర్వాత కదా నేను ఇక్కడ చేస్తుంది. సో, 1½ అవర్ అట్లా నానాయనమాట. సో, ఇక్కడైతే కర్రీ కూడా అయిపోయింది. ఇంకా రైస్ అయితే వేసేసాం కదా! రైస్ వేసేసుకొని ఇంకా దాన్ని మెత్తగా కుక్ చేసుకోవాలనమాట. పట్టుకుంటే ఊరికే మనకు అలా పట్టుకోగానే మెత్తగా అయిపోవాలి. అలా మెత్తగా అయ్యేంత వరకు మనం రైస్ అయితే కుక్ చేసుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా! ఇలాగ జస్ట్ అలా పట్టుకుంటే చాలు, ఊరికే స్మాష్ అయిపోవాలనమాట. సో, అలా రైస్ అంతా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వరకు రాగిపిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. 3/4 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా! సో, ఒక గ్లాస్ రాగిపిండి అయితే యాడ్ చేసుకున్నాను. అంటే మన ఇష్టం అండి. ఒక గ్లాస్ నుంచి 2 గ్లాసెస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. సో, మనకెంత కావాలంటే అంత. బట్
బట్ నా దగ్గర లేదు, ఆ గ్లాస్ వరకే ఉంది రాగి పిండి. ఇంకా నేనేమో చూసుకోవాలా ఉందనేసి అనుకున్నాను, బట్ తర్వాత చూస్తే కరెక్ట్గా ఆ గ్లాసే ఉందనమాట. ఇక పర్లేదులే అని చెప్పేసి ఇంకా గ్లాస్ వరకు వేసేసాను. మన ఇష్టం అండి, ఒక గ్లాస్ నుంచి గ్లాసుంబావు అయినా, గ్లాసున్నర, 2 గ్లాసుల వరకు కూడా వేసుకోవచ్చు అనమాట. సో అది నేనైతే 3/4 గ్లాసుకి ఒక గ్లాస్ వేసుకున్నాను, అంటే గ్లాస్కి గ్లాసుంబావు చొప్పున వేసుకున్నాను అనమాట. సో అలా రాగిపిండి వేసేసి ఒకసారి అలా మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వండి. ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి అప్పుడు మొత్తం కలిసేలాగా లమ్స్ ఏమీ కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవడమే. అంతేనండి, అసలు చాలా బాగుంటుంది అనమాట. చాలా స్మూత్గాను చాలా బాగుంటుంది. ఇంకా మీకు నచ్చితే నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు, బట్ నెయ్యి అట్లయితే ఏం వేయలేదనమాట. ఇంకా తర్వాత చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకుంటా, అంటే తడి అద్దుకుంటూ ముద్దల్లాగా చేసుకోవడమే. నేనైతే ముద్దలు ఏమీ చేయలేదు, అంటే ఇంకా మేమే కదా అని చెప్పేసి ఇంకా ముద్దలాగైతే ఏమీ చేయలేదు, కావాల్సినంత పెట్టుకుంటారులే అనేసి. కానీ రాగి ముద్ద చేసిన ప్రతిసారి మాత్రం నాకైతే మా బావగారు గుర్తొస్తారండి. ఈ వీడియో చూస్తే బిస్కెట్లు వేస్తున్నాను అనుకుంటారేమో, కాదు. ఫస్ట్ అప్పుడు యూఎస్ నుంచి వచ్చినప్పుడు చేసా ఒకసారి, అప్పుడు నాటుకోడి పులుసు అనమాట. టేస్ట్ చాలా బాగుందని చెప్పేసి మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. సో చేసిన ప్రతిసారి ఇంకా నాకు మా బావగారు గుర్తొస్తారు. సో అదనమాట. సో ఇంక ఇక్కడైతే ఇంకా నేను తినే టైంకి ఇంకా మా అత్తయ్య మామయ్య అందరు పిల్లలు కూడా తినేశారు. షన్నుగడు తినలా, వాడే పడుకున్నాడు అనమాట ఆ రోజు అర్లీగా. ఇంకా మా వారు కూడా తినలా, మా అత్తయ్య మామయ్యను వాసవిక్ గారు తిన్నారు. ఇంక ఇదిగోండి ఇక్కడ అలా మీకోసం మీకు చూపిద్దామనేసి కొంచెం చేతులకి తడద్దుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. ఇంకా అలా చికెన్ కర్రీతో అయితే తినేసామండి ఆఫ్టర్నూన్. సో ఇంకా ఈవినింగ్ 5-5:15 అట్లా అవుతుంది. ఆ టైంలో అయితే ఇంక ఇక్కడ పార్క్ కని వెళ్తున్నాము, మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర ఎకో పార్క్ అని మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను. కానీ మా అదృష్టం కొద్దీ మేము వెళ్ళేసరికి పార్క్ అయితే క్లోజ్ అయ్యి ఉందన్నమాట. అక్కడికి వెళ్తే కానీ తెలీదు. చెప్తే నమ్మలా పాపం, వాడు ఎంత లేపినా నువ్వు లేకోలా. వచ్చిందే పెట్టిందే టికెట్ దండగా. పాపం మా వాస్విక్ మా వారు పడుకున్నారండి. ఎంతసేపటి నుంచి లేపుతున్నాడు, 4 నుంచి ఏమో లేపుతున్నట్లున్నాడు, 3:30 నుంచో ఏమో. అస్సలు లెగవనంటే లెగవలేదు. తీరా 5:15కో మేము 5:10కో ఏమో స్టార్ట్ అయినట్లున్నాము. కరెక్ట్గా వచ్చేసరికి 5:30 అయింది. 5కి క్లోజ్ అంట. ఇక పార్క్ అయితే ఇంతకుముందు 5:30కి క్లోజ్, బట్ ఇప్పుడు మార్నింగ్ 6 AM నుంచి 5కి ఇంకా క్లోజ్ అంట. సో ఇంకా పార్క్ అయితే క్లోజ్ చేశారు. కానీ పార్క్ క్లోజ్ చేయడం కూడా మా అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా మా వారు యాక్చువల్గా మంగళగిరిలో తిరునాళ్ళు జరుగుతుందండి, నరసింహస్వామి టెంపుల్ దగ్గర తిరునాళ్ళ జరుగుతుంది అనమాట. హోలీ పండుగ రోజు తిరునాళ్ళ, అంటే ఫ్రైడే రోజు అనమాట తిరునాళ్ళ. సో ఆ రోజు తీసుకెళ్తా అన్నారండి, తీసుకెళ్ళలేదని మీకు కిందటి వ్లాగ్లో చెప్పాను కదా. ఆ రోజు తీసుకెళ్ళలేదు, కానీ ఇది దగ్గరగా ఒక 5 to 7 days వరకు అయితే జరుగుతుందంట తిరునాళ్ళ. అయితే ఆ రోజు 3rd డే, ఇంకా ఆ రోజు పార్క్ ఎటు లేదు కదా అనేసి ఇంకో పార్క్ దగ్గరకు తీసుకెళ్ళబోతుంటే ఒకసారి తిరునాళ్ళు ఉందేమో చూద్దాం పదా అనేసి అన్నాను. ఇంకా అలా తిరునాళ్ళ రోడ్డు, అంటే స్వామివారి టెంపుల్ రోడ్డుకి అయితే ఇక వచ్చామన్నమాట. కానీ మా లక్ తిరునాళ్ళ అయితే ఆ రోజు ఉంది. అంటే అంత బాగా ఉంటుంది అనుకోలేదు, ఉంటుంది అన్నారులే కానీ, బట్ అంత బాగా ఉంటుంది అనేసి అనుకోలేదు. తిరునాళ్ళకైతే వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా పార్క్ క్లోజ్ అవ్వడం మంచిదేలే అనిపించింది. సో ఇంకా ఈ తిరునాళ్ళ ఇదంతా కూడా వ్లాగ్ షూట్ చేశానండి కొంచెము, బట్ ఈ వ్లాగ్లో యాడ్ చేద్దామంటే లెంతీ అయిపోతుంది వీడియో, అందుకనేసి నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అదంతా కూడా. సో అదిగోండి పైన అయితే ఇంకా పానకాల స్వామి టెంపుల్ అనమాట. సో అది ఇంకా ఇదంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను తిరునాళ్ళు ఇదంతా కూడా. సో ఇంకా ఇవాల్టి వరకు అయితే ఇదండి వ్లాగ్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి, కొత్త వాళ్ళైతే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.